అది మేము ఆ వీడియోకి వచ్చాను సార్ వీడియో సెండ్ నాకు చేయండి సార్ అయిన తర్వాత. మన కంపెనీ పేరు వచ్చేసి ADMS మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. మన కంపెనీ ఎక్కడ ఉందంటే కర్ణాటక బెల్గంలో ఉంది సార్. కర్ణాటక బెల్గంలో హెడ్ ఆఫీస్ ఉంది. ఈ కర్ణాటక బెల్గంలో ఉన్నటువంటి మన హెడ్ ఆఫీసు మన కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయింది సార్ అంటే 2020లో స్టార్ట్ చేయడం జరిగింది సార్. 2020లో ట్రెడిషనల్ గా స్టార్ట్ చేసిండ్రు. ఈరోజు టీవీఎస్, బజాజ్, హీరో హోండా అలా వేరే కంపెనీలు ఏ విధంగా ఉన్నాయో మోటార్ సైకిల్ కంపెనీలు ఆ రకంగానే స్టార్ట్ చేసి ఒక 1 ఇయర్ పాటు ట్రెడిషనల్ మార్కెట్ లో వెహికల్ సేల్ చేయడం జరిగింది. చేస్తూ ఉన్నటువంటి క్రమంలో కొంతమంది సీనియర్ల సూచన సలహా మేరకు మన ఎండి గారు అశోక్ సార్ గారు ఒక మంచి సదుద్దేశంతో ఎంతో మందికి ఉపాధి వచ్చన్న ఉద్దేశంతో మన కంపెనీని నెట్వర్క్ సిస్టంలోకి తీసుకురావడం జరిగింది. ఈ నెట్వర్క్ మార్కెటింగ్ సిస్టంలోకి మన కంపెనీ 2021 అక్టోబర్ 7వ తారీఖు రోజు మన కంపెనీ నెట్వర్క్ సిస్టంలోకి తీసుకురావడం జరిగింది సార్. నెట్వర్క్ మార్కెటింగ్ సిస్టంలోకి వచ్చి ప్రజెంట్ మన కంపెనీ 1 లక్షకు పైగా మార్కెట్లో వెహికల్ సేల్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు 1350కి పైగా షోరూమ్స్ ఉన్నాయి మన దేశవ్యాప్తంగా. అదేవిధంగా మన కంపెనీకి 8 మ్యానుఫ్యాక్చర్ యూనిట్స్ ఉన్నాయి సార్. అంటే తయారీ కేంద్రాలు ఉన్నాయి. ఈరోజు మనకు హైదరాబాద్ తూప్రాన్లో ఉంటుంది. ఏపీ, తెలంగాణ 2 రాష్ట్రాలకు ప్రజెంట్ హైదరాబాద్ నుంచే వెహికల్ సప్లై చేయడం జరుగుతుంది. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ కూడా తిరుపతిలో ప్లాంట్ రెడీ అవుతుంది సార్. త్వరలో మనకి ఇక్కడ కూడా మ్యానుఫ్యాక్చర్ ఉంటుంది. తిరుపతిలోనే స్టార్ట్ కాబోతుంది ఏపీలో. అదేవిధంగా మనకు 18 మోడల్స్ వెహికల్స్ ఉన్నాయి సార్. 18 రకాల బండ్లు ఉన్నాయి మన కంపెనీలో. ఈ 18 రకాల 18 మోడల్స్ వెహికల్లో స్కూటీలు ఉన్నాయి, బైకులు ఉన్నాయి. చూసారు కదా సార్, బయట వెహికల్ ఉన్నాయి మనకు ప్రజెంట్. అదేవిధంగా బైకులు కూడా మంచి బైకులు ఉన్నాయి. అదేవిధంగా ఈ స్కూటీలు, బైకులలో కూడా 2 రకాలు ఉన్నాయి సార్. ఒకటి రిజిస్ట్రేషన్ మోడల్, రెండవది నాన్ రిజిస్ట్రేషన్ మోడల్. అంటే ఏమంటున్నాం సార్ అంటే 0 to 45 స్పీడ్ మాత్రమే వెళ్ళే వెహికల్ను నాన్ రిజిస్ట్రేషన్ వెహికల్ అంటున్నాం. దీనికి ఎలాంటి రిజిస్ట్రేషన్ అవసరం లేదు, నెంబర్ ప్లేట్ కూడా మన బండికి ఉండదు, ఈవీ వెహికల్ కాబట్టి. అదేవిధంగా 0 to 100 స్పీడ్ వెళ్ళే వెహికల్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఇది కంపల్సరీ రిజిస్ట్రేషన్ వెహికల్. గవర్నమెంట్ ఆర్టీఓ దగ్గర మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది నార్మల్ వెహికల్ లాగా. ఈరోజు ఏమంటున్నామంటే పెట్రోల్ బండిని ఏమంటున్నాం సార్ అంటే దానికి కెపాసిటీ చూడాలంటే సీసీ రూపంలో చూస్తున్నాం. 100 cc, 125 cc, 150 cc అంటున్నాం. అవునా కదా ఏం సార్? అదేవిధంగా ఈరోజు మనం కరెంట్ వెహికల్ కాబట్టి మనది ఈవీ వెహికల్ కాబట్టి మన వెహికల్ను కరెంటును మనం వాట్స్ రూపంలో కంపేర్ చేస్తాం, వాట్స్ రూపంలో కొలుస్తాం. అందులో భాగంగా చూద్దాం సార్. ఈరోజు మార్కెట్లో ఒక మన ADMS కంపెనీ ఉందా, అదర్ బ్రాండ్ ఉన్నాయి అంటే చాలా మోడల్స్ ఉన్నాయి, కంపెనీలు ఉన్నాయి. ఓలా ఉంది, హేతర్ అనేది ఉంది, సహారా ఉంది, రకరకాల కంపెనీలు ఉన్నాయి. వాళ్లకు మనకు తేడా ఏమంది సార్ అంటే ఈరోజు అదర్ బ్రాండ్ వచ్చేసి ఈ అదర్ బ్రాండ్ అదర్ కంపెనీలు వచ్చేసి ఏమున్నాయి సార్ అంటే 250 వాట్స్ నుంచి స్టార్ట్ అయినాయి సార్. 250 వాట్స్ నుంచి స్టార్ట్ అయినాయి సార్ అదర్ కంపెనీలలో. అదేవిధంగా ప్రజెంట్ వచ్చేసి 250 వాట్స్ వెహికల్ ఉంది, 500 వాట్స్ వెహికల్ ఉంది, 700 వాట్స్ వెహికల్ ఉంది, 1000 వాట్స్ వెహికల్ ఉంది. అదేవిధంగా ప్రజెంట్ వచ్చేసి 1200 వాట్స్ వరకు మాత్రమే అదర్ బ్రాండ్లలో మనకు కెపాసిటీ కలిగిన బండ్లు ఉన్నాయి. అదే మన ADMSకి వచ్చేసే సార్ చూద్దాము. ADMS అనే కంపెనీ పక్క వెహికల్ కన్నా మన వెహికల్ ఏదైనా ప్రత్యేకత ఉంటేనే కస్టమర్ మన వైపు వస్తుందని నమ్మి ప్రజెంట్ మన దగ్గర స్టార్టింగ్ వెహికల్ 1000 వాట్స్ స్టార్ట్ అయింది సార్ ADMSలో. ప్రజెంట్ వచ్చేసి మన దగ్గర 1200 వాట్స్ వెహికల్ ఉంది, 1500 వాట్స్ వెహికల్ ఉంది, 2000 వాట్స్ వెహికల్ ఉంది. అదేవిధంగా 4000 వాట్స్ కెపాసిటీ
కూడా ఉన్నాయి సార్. ఇక్కడ రేట్ వచ్చేసి చూస్తే 1,03,000 నుంచి స్టార్టింగ్ రేట్ మన కంపెనీలో 1,90,000 వరకు రేట్ ఉన్నాయి సార్. ఈ 1,03,000 నుంచి 1,90,000 రేటు కలిగిన బండ్లలో మన బండిని ఒకసారి ఛార్జ్ చేస్తే 100 కిలోమీటర్ల నుంచి ప్రజెంట్ 180 కిలోమీటర్లు మైలేజ్ ఇచ్చే వెహికల్స్ ఉన్నాయి సార్ మన దగ్గర. ఈ 100 నుంచి 180 మైలేజ్ ఇచ్చే వెహికల్కు ఎంతసేపు ఛార్జింగ్ పెట్టాలంటే ఒక 3 నుంచి 4 గంటలు ఛార్జింగ్ పెడితే మన బ్యాటరీ ఫుల్ అయితే సార్. ఈ 3 నుంచి 4 గంటలు ఛార్జింగ్ పెట్టడానికే కరెంట్ ఎంత ఖర్చు అవుతుందో అనుకుంటే ఏం లేదు సార్, జస్ట్ 2 యూనిట్ల కరెంట్ మాత్రమే ఖర్చు అవుతుంది. ఈ 2 యూనిట్ల కరెంటుకు బిల్ ఎంత వస్తుంది అనుకుంటే జస్ట్ 10 రూపాయలు వస్తుంది సార్. 10 రూపాయల ఖర్చుతో కస్టమరు 100 కిలోమీటర్లు గ్యారంటీగా ప్రయాణించే వెహికల్ ఉంది మన దగ్గర. 10 రూపాయల ఖర్చుతో 100 కిలోమీటర్లు నడిచే వెహికల్ మన దగ్గర ఉంది. ఇందులో ఏమంటున్నాం సార్ అంటే నేను ప్రధానమైనది ఇక్కడ మనకు బ్యాటరీ సార్. బ్యాటరీ ఇంపార్టెంట్. మనకు బ్యాటరీలో ఇంతకు ముందు ఏంటంటే లెడ్ ఆక్సైడ్ బ్యాటరీలు ఉన్నాయి స్టార్టింగ్లో ఈవీ వెహికల్స్ వచ్చినప్పుడు. లెడ్ ఆక్సైడ్ బ్యాటరీల వల్ల కొన్ని వెహికల్స్ కాలినాయి, కొన్ని ఫెయిల్ చూసినాం మనం, ఓకేనా. ఇప్పుడు ప్రజెంట్ ఏం సార్ అంటే ఎక్కడ కూడా ఒక వెహికల్ చిన్న డిస్టర్బెన్స్ లేకుండా నడుస్తున్నది. మన కంపెనీ కాదు, అదర్ కంపెనీ కూడా. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే గవర్నమెంట్ మొత్తం ఫేక్ కంపెనీలు బ్యాన్ చేయడం జరిగింది. అదేవిధంగా లిథియం అయాన్ బ్యాటరీలు వాడే వాటికి మాత్రమే పర్మిషన్స్ ఇస్తుంది. మన ఏడిఎంఎస్ అనే కంపెనీ కూడా లిథియం అయాన్ బ్యాటరీ వాడుతుంది. అదేవిధంగా లిథియం ఫాస్ఫేట్ కలిగిన బ్యాటరీ ఉంది సార్ మన దగ్గర. ఈ ఫాస్ఫేట్ ఉండే ప్రత్యేకత ఏం సార్ అంటే ఎంత హీట్ అయ్యే వస్తువునైనా కూల్ చేసే కెపాసిటీ ఉంటుంది ఫాస్ఫేట్ కు. ఈరోజు మన అదేవిధంగా మన బ్యాటరీలో ఇంకో ప్రత్యేకత ఏముంది సార్ అంటే ఎంతసేపు ఛార్జింగ్ పెట్టినా 98% మాత్రమే ఛార్జ్ అవుతుంది మన బ్యాటరీ. 100% ఎందుకు సార్ అంటే అందులో ఆటోమేటిక్ సిస్టమ్ ఇచ్చిండు. 98% కావగానే ఆటోమేటిక్గా కట్ ఆఫ్ అయిపోతుంది, ఆగిపోతుంది. మనం రాత్రి కూడా ఛార్జింగ్ పెట్టి మర్చిపోయినా కూడా 98% ఆఫ్ అవుతుంది మన బండి. అదేవిధంగా మన బండికి ఎంసీబీ ఇచ్చింది సార్. ఈ ఎంసీబీ ఏం పని చేస్తుంది సార్ అంటే మనము ఛార్జింగ్ పెట్టిన సందర్భంలో కరెంట్ ఏమైనా ఫేస్ టు ఫేస్ వచ్చిన షార్ట్ సర్క్యూట్ జరిగిన ఈ ఎంసీబీ అనేది ఆఫ్ అయిపోతుంది తప్ప మన బండికి ఎలాంటి ప్రమాదం జరగదు. ఈ రకంగా ఇచ్చినా కూడా కస్టమర్కి ఇంకా గ్యారెంటీ ఉండాలని 3 years గ్యారెంటీ ప్లస్ వారంటీ ఇచ్చింది సార్. 3 సంవత్సరాలు గ్యారెంటీ వారంటీ ఉంటుంది మన బ్యాటరీకి. అదేవిధంగా బ్యాటరీతో పాటు మన బండికి ఇంకో ప్రత్యేకత అంటే మోటార్ సార్. ఈ మోటార్ వచ్చేసి మనది బాష్ కంపెనీ మోటార్ సార్. ఈ బాష్ కంపెనీ అనేది ఇంటర్నేషనల్ బ్రాండ్, ఓకేనా సార్. ఈ బాష్ కంపెనీలో కూడా మళ్ళీ ప్రత్యేకత ఏమంటే మనది వాటర్ ప్రూఫ్ ఉంటుంది సార్. వాటర్ ప్రూఫ్ మోటార్ ఉంటుంది బాష్ కంపెనీ. ఈరోజు ఈ మోటార్ కానీ బ్యాటరీ కానీ రెండింటికి కూడా 3 years గ్యారంటీ వారంటీ వర్తిస్తుంది బ్యాటరీకి మోటార్. అదేవిధంగా థర్డ్ వన్ వచ్చేసి బాడీ సార్. ఈ బాడీ వచ్చేసి మనది అక్రాలికల్ బాడీ అంటే నాన్ బ్రేకబుల్ బాడీ. ప్లాస్టిక్ ఫైబర్ తో పాటు అక్రాలికల్ కెమికల్ యాడ్ చేసి తయారు చేస్తుంది. హెవీ స్టాండర్డ్ బాడీ ఉంది మన బండికి. ఇంకా ప్రత్యేకతలు ఏమున్నాయి సార్ అంటే మన బండికి రివర్స్ గేర్ సిస్టమ్ ఉంటుంది సార్. అదేవిధంగా రిమోట్ సిస్టమ్ ఉంటుంది సార్. కీ లేకుండా కూడా వెహికల్ నడిపోతుంది, రిమోట్ సిస్టమ్ ఉంటుంది. అదేవిధంగా సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఉంటుంది సార్. మనం ఒకసారి లాక్ చేస్తే 2 టైర్లు లాక్ అయిపోతాయి. అదేవిధంగా సెన్సార్ సిస్టమ్ ఉంటుంది. అంటే లాక్ చేసిన బండి కన్నా మనం టచ్ చేస్తే కదిలిస్తే ఒక సైరన్ వస్తుంది, అలారం వస్తుంది. ఇట్లా అడ్వాన్స్ ఫీచర్స్ ఉన్న బండి మనది. అదేవిధంగా 100% కస్టమర్కు నచ్చే బండి, మెచ్చే బండి మన దగ్గర ఉంది. ఈ బండితోనిగా మనం వ్యాపారం చేస్తే లక్షలు కాదు కోట్లు సంపాదించాలని చెప్తుంది కంపెనీ. సంపాదించని చెప్పడం వేరు, సంపాదించడం వేరు, అంతేనా సార్. కానీ మన ఏడిఎంఎస్ ద్వారా చాలా మంది లక్షలు కోట్లు సంపాదించిన వ్యక్తులు ఉన్నారు మన దగ్గర. చూద్దాం ఎట్లా సంపాదాలి, ఇన్కమ్ ఏంటి స్ట్రక్చర్ అనేది చూద్దాం సార్.
ఇది మాత్రం బండికి సంబంధించిన సమాచారం సార్. ప్రతి బండికి సంబంధించిన సమాచారం అంటే ప్లాన్ కూడా ప్రత్యేకంగా ఒక తయారు చేసి మీకు ప్రింట్ కూడా ఇవ్వాలని డిసైడ్ అయినాం సార్. ఆ రకంగా ప్రతి ఒక్కరు కూడా మనం ప్లాన్ ఇస్తాం. ఈ బండితో మనం బిజినెస్ చేయాలంటే ప్రధానమైనది ఏమంటే కంపెనీ మనకు డౌన్ పేమెంట్ కింద ఎంత అడుగుతుందంటే 15,000 రూపాయలు కట్టి బండిని అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాలని చెప్తుంది సార్. అడ్వాన్స్ బుకింగ్ లేదా పర్చేజ్ ఆర్డర్ సార్. మనం గాన 15,000 కట్టి బండిని గాన బుక్ చేసుకుంటే మన కంపెనీ ఏమంటుందంటే మనల్ని ఇండిపెండెంట్ డిస్ట్రిబ్యూటర్ అంటుంది సార్. ఇండిపెండెంట్ డిస్ట్రిబ్యూటర్ అని ఒక ఐడి ఇస్తుంది సార్. మనకు ఒక ఐడి నెంబర్ ఇస్తుంది. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి పాస్వర్డ్ ఇస్తుంది. ఈ ఐడి నెంబర్ కానీ ఏడిఎంఎస్లో తీసుకోవాలంటే ఐడి నెంబర్ అనేది ఫ్రీగా ఇస్తుంది. దయచేసి అర్థం చేసుకోండి. మనము దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇస్తే ఐడి నెంబర్ అనేది ఫ్రీగా ఇస్తుంది. కస్టమర్కు మన బండి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే కస్టమర్ కన్నా ఈ బండి నచ్చిందంటే కస్టమరు తన ఫోన్ పే నుంచి తనే స్వయంగా బండి బుక్ చేసుకోవచ్చు. ఇది డబ్బులు ఎవరికి డబ్బులు కట్టడం కానీ కట్టియడం కానీ కాదు. ఓకేనా సార్? బండి నచ్చితే కస్టమర్ తన ఇష్ట ప్రకారం తనే బండి బుక్ చేసుకోవచ్చు. ఓకేనా? డబ్బులు కట్టించే వ్యాపారం కాదు మనకి. ఫస్ట్ పాయింట్ ఇది. ఓకేనా? కస్టమర్కి నచ్చింది మనం ఐడి క్రియేట్ చేసిన తర్వాత బండి బుక్ చేసుకున్నాడు 15,000 కట్టి. బండి బుక్ చేసుకున్న వ్యక్తి ఈ రోజే బండి కావాలని నాకు అనుకుంటే అదే క్షణంలో పోయి షోరూంలో బండి తీసుకోవచ్చు. బండి తీసుకున్నప్పుడు తను కట్టినటువంటి బుక్ చేసుకున్నటువంటి డబ్బులు 15,000 అనేది మైనస్ అవుతుంది. అది మైనస్ చేసుకొని వెహికల్ తీసుకోవచ్చు. లేదు సార్ నేను ఈ రోజు తీసుకోను, ఇంకో నెలకు తీసుకుంటా, లేకపోతే 2 నెలలకు తీసుకుంటా, 3 నెలలకు తీసుకుంటా అంటే నీవు ఎప్పుడు తీసుకున్నా మనం మన డబ్బులు అనేది మైనస్ అవుతుంది బండి తీసుకున్న రోజు. ఓకేనా సార్? లేదు నేను ఏమంటున్నా కొంతమంది నేను డబ్బులు కట్టా సార్ కానీ డబ్బులు పోతావో ఉంటావో మళ్ళా ఒకవేళ డబ్బులు పోతే గ్యారెంటీ ఇవ్వండి సార్ అని అడుగుతున్నారు. వాస్తవమే, అడగడంలో 100% వాస్తవం. కానీ నేను ఏం చెప్తున్నా సార్ అంటే ఇక్కడ డబ్బులు కట్టాలని వారిని ఫోర్స్ చేయాల్సిన అవసరం లేదు. మనకి డబ్బులు కట్టే వ్యాపారం కాదు. ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి. దయచేసి కస్టమర్ దగ్గర పోయి కస్టమర్కు ప్లాన్ చెప్పిన తర్వాత కస్టమర్కు నచ్చితేనే బండి బుక్ చేసుకుంటాడు. ఫస్ట్ వన్. బుక్ చేసుకున్న వ్యక్తి ఈ రోజే బండి కావాలన్నా కూడా మనకు బండ్లు రెడీ ఉన్నాయి. ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే ఇంతకుముందు బండికి ఫైనాన్స్ అనేది రకరకాల ఇబ్బందులు ఉన్నాయి. ఈరోజు మనకు ఈజెడ్ ఫైనాన్స్ ఉంది, ఈ క్యాష్ ఫైనాన్స్ ఉంది, బజాజ్ ఫైనాన్స్ ఉంది, శ్రీరామ ఫైనాన్స్ ఉంది. రకరకాల ఫైనాన్స్లు మనకు అందుబాటులో ఉన్నాయి. ఇంకో ప్రత్యేకంగా మీకు తెలియజేసేది ఏంటంటే మనకి ఇక్కడ సార్ వాళ్ళ షోరూమ్ ఏర్పాటు చేసారు. ఈ సార్ వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఒకసారి చెప్పలేదు. ఈరోజు మనం బిజినెస్ చేయాలంటే మనకు ప్రధానమైంది బండే కాబట్టి బండిని మనకి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి సార్ వాళ్ళకు మేడం వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. మనము ఆర్ట్ఫుల్ గా ఇక్కడ బిజినెస్ చేయాలంటే చూడండి క్లియర్ గా బండి అనేది బుక్ చేయాలి కస్టమర్. ఓకేనా? ఇందులో చెప్తున్నా చూడండి 1,10,000 ఒక బండి ఉంది సార్. మంత్రా అనే వెహికల్ ఉంది మన దగ్గర. ఈ మంత్రా అనే వెహికల్ కన్నా కస్టమర్కి నచ్చిందంటే ఫస్ట్ కస్టమర్ ఎంత పే చేసింది సార్? ఈ 15,000 అనేది మైనస్ అవుతుంది బండి ఉన్న రోజు. ఇంకెంత కట్టాలి కస్టమర్? 95,000 కట్టాలి. ఈ 95,000. ఈ 95,000 కూడా కస్టమర్ హెవీ కస్టమర్ ఉన్నాడు. ఒకేసారి నేను పే చేస్తా నేను క్యాష్ కడతాను షోరూమ్కి వచ్చి క్యాష్ కట్టి బండి కొన్నాడు. 95,000 ఒకేసారి బండి డబ్బులు కట్టి కొట్టే కస్టమర్ ఆల్రెడీ పైసలు 15,000 మైనస్ అయ్యి 95,000 బండి ఇస్తుంది. కానీ ఎక్కువ మంది ఎవరు ఉన్నారు మనకు సమాజంలో అంటే నేను 15,000 కట్టా నాకు బండి కావాలనే వాళ్ళే ఎక్కువ ఉన్నారు. అవునా కదా? ఈ 15,000 కట్టి బండి బుక్ చేసుకునే వ్యక్తికి కంపెనీకో మంచి అవకాశం ఇచ్చింది సార్. ఈ కస్టమరు బజాజ్ కార్డుతోనైనా కొనుక్కోవచ్చు, క్రెడిట్ కార్డుతోనైనా బండి తీసుకోవచ్చు, లేదంటే ఫైనాన్స్ సౌకర్యం ఉంది మనకు. ఓకేనా సార్? ఈ ఫైనాన్స్ లో ఈజెడ్ ఫైనాన్స్, ఈ క్యాష్ ఫైనాన్స్, మనకు శ్రీరామ ఫైనాన్స్, రకరకాల ఫైనాన్స్ ఉన్నాయి. ఉదాహరణకు ఈజెడ్ ఫైనాన్స్ లో కస్టమర్ బండి కొనాలంటే 24 నెలలు ఈఎంఐ ఆప్షన్ లో వెహికల్ ఇస్తుంది. ఈ ఈజెడ్ ఫైనాన్స్ లో ఈఎంఐ తీసుకోవాలంటే మాత్రం ఒక
ఏమంటే కస్టమర్ సిబిల్ స్కోర్ మంచిగా ఉందంటే కస్టమర్కు 100% లోన్ వస్తుంది. లేదు కస్టమర్కు సిబిల్ స్కోర్ లేదు, ఎట్లా అంటే కస్టమర్ ప్రొఫైల్ని బట్టి, కస్టమర్ కెపాసిటీ బట్టి ఒక ఆయనకు 60% రావచ్చు, ఒక ఆయనకు 70% రావచ్చు, ఒక ఆయనకు 80% రావచ్చు. కస్టమర్ ప్రొఫైల్ని బట్టి లోన్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. లేదు సార్ అసలు సిబిలే లేదు, సిబిల్ లేని వ్యక్తి ఉన్నాడు మా దగ్గర, కానీ ఆయన కూడా బండి కావాలి, కస్టమర్ ఉన్నాడు మా దగ్గర. ఎట్లా అంటే ఇప్పుడున్న సిబిల్స్ ఏంటంటే శ్రీరామ ఫైనాన్స్ నుంచి సిబిల్ స్కోర్ లేని వ్యక్తికి కూడా మనం బండికి ఇచ్చే ఆప్షన్ ఇచ్చింది మన కంపెనీ. ఓకేనా సార్? ఇది మన బండికి సంబంధించినటువంటి ఫైనాన్స్ సమాచారం. ఇది బండికి సంబంధించినటువంటి ఫైనాన్స్ సమాచారం. లాభం అవునా కదా? కస్టమర్కి బండి ఇప్పిస్తే మనకే లాభం అనే గురించి మాట్లాడదాం. సూపర్ ప్లాన్ ఉంది మనది. బిజినెస్ లో కంపెనీ 4 రకాల ఇన్కమ్ ఇస్తుంది సార్. 4 రకాల 4 టైప్ ఆఫ్ ఇన్కమ్ ఇస్తుంది. ఇందులో 4 ఫస్ట్ వన్ ఏమంటుందంటే కంపెనీ డైరెక్ట్ రెఫరల్ ఇన్కమ్ అని అంటుంది సార్. డైరెక్ట్ గానే ఒక కస్టమర్ ను మన వెహికల్ కస్టమర్ తో మనమే బండి బుక్ చేపిస్తే మనకు 5000 రూపీస్ కమిషన్ ఇస్తుంది సార్. ఈచ్ 1 పర్సన్ తోని మనం గాన బండి బుక్ చేపిస్తే డైరెక్ట్ రెఫరల్ ఇన్కమ్ కింద 5000 ఇస్తుంది. ఇది కూడా ఎంతమందితో ఇప్పించచ్చు అంటే సార్ అన్లిమిటెడ్ ఇప్పించచ్చు. మనం ఎన్ని డైరెక్ట్ బండ్లు బుక్ చేపిస్తే అన్ని 5000 వస్తాయి. ఉదాహరణకి ఈరోజు 2 బండ్లు కన్నా బుక్ చేసినామంటే మనకు 10,000 వస్తుంది. లేదు ఈ నెల మొత్తం టార్గెట్ కట్టుకొని ఒక 20 బండ్లు ఇప్పిస్తే 1,00,000 వస్తుంది. 10 బండ్లు ఇప్పిస్తే 50,000. ఎంత చేస్తే అంత. ఇది మనం చేసే దానిపైన వచ్చే ఇన్కమ్, డైరెక్ట్ మనం చేసే వచ్చే ఇన్కమ్, డైరెక్ట్ రెఫరల్ ఇన్కమ్. ఓకేనా సార్? ఇది కాకుండా రెండో ఇన్కమ్ ఉంది సార్ మన దగ్గర, టీమ్ రెఫరల్ ఇన్కమ్. టీమ్ అంటే మన కింద టీం ఉంటుంది కదా సార్, మనం టీంతో బిజినెస్ చేస్తే మన టీమ్ రెఫరల్ ఇన్కమ్ ద్వారా మన కింద లెఫ్ట్ రైట్ ఒక జత అయితే కంపెనీ 3,000 ఇస్తుంది సార్. ఒక్క జత అయితే 3,000 ఇస్తుంది. ఒక రోజుకు 50,000 వరకు సంపాదించే అవకాశం ఇచ్చింది సార్ కంపెనీ మనకి. 3,000 నుంచి 50,000 సంపాదించే అవకాశం టీమ్ ద్వారా ఉంది. ఈ టీమ్ రెఫరల్ ఇన్కమ్ అనేది ఏ రకంగా ఇస్తారనేది మీకు డయాగ్రామ్ వేసి చూపిస్తా. తర్వాత మూడోది వచ్చేసి రీపర్చేస్ ఇన్కమ్ అనేది ఉంది. అదే విధంగా నాలుగో ఇన్కమ్ వచ్చేసి అవార్డ్స్ అండ్ రివార్డ్స్ ఉన్నాయి సార్. ఈ అవార్డ్స్ రివార్డ్స్ అనేది పోర్టల్ ఉంది, చూపిస్తా. ఈరోజు మనం మీ పేరు సార్ సుంకయ్య సారు ఏడిఎంఎస్ లోకి వచ్చిండు. సార్ ప్లాన్ చెప్పినాం, సార్ బిజినెస్ చాలా సూపర్ ఉంది, బండి కూడా చాలా బాగుంది, ఒక బండి బుక్ చేసుకోమని చెప్పినాం సార్కు. సారు నేను చెప్తే ఇన్ని బండి బుక్ చేసుకున్నాను. సార్ బండి బుక్ చేసుకున్న తర్వాత సార్ మన దగ్గర మంచి బిజినెస్ కూడా ఉంది సార్, ఇట్లా బిజినెస్ ఉంది, మనము డైరెక్ట్ ఇట్లా రెఫరల్ ఇన్కమ్ 5,000 ఉంది, టీమ్ ద్వారా దాదాపు 3,000 లాగా ఉంది, బిజినెస్ చేద్దాం సార్ అంటే సార్కు నచ్చింది. సార్ రేపు ఎవరో సురేష్ అనేది ఆయనకు బండి బుక్ చేయించింది. ఒక్క పర్సన్ చెప్పింది సుంకయ్య సార్. ఒక్క పర్సన్ గానే బండి బుక్ చేసుకున్నారంటే చేపించిందంటే పైన సుంకయ్య సార్కి ఎంత వస్తుంది సార్? డైరెక్ట్ చేయించినందుకు 5,000 రూపీస్ వస్తుంది డైరెక్ట్ రెఫరల్ ఇన్కమ్. అరే బాగుంది, నాకు 5,000 వచ్చిందని రేపు వెంకటేష్ అని ఒక పర్సన్ చెప్పింది సార్. ఈ వెంకటేష్ అనే పర్సన్ కానీ ఒక బండి బుక్ చేపిస్తే మళ్ళీ ఎంత వస్తుంది సార్? డైరెక్ట్ రెఫరల్ ఇన్కమ్ 5,000 వస్తుంది. ఇలా సురేష్ సార్ ద్వారా 5,000 వచ్చింది, వెంకటేష్ సార్ ద్వారా 5,000 వచ్చింది. కానీ సార్కు సురేష్ సార్ ఏమో లెఫ్ట్ సైడ్ ఉన్నాడు, మన వెంకటేష్ సార్ ఏమో రైట్ సైడ్ ఉన్నారు. వీళ్ళిద్దరు కలిస్తే ఒక జత అవుతుంది సార్. జత ఒక్క జత అయితే టీమ్ ఇన్కమ్ కింద మన కంపెనీ 3,000 రూపాయలు ఇస్తుంది సార్. డైరెక్ట్ రెఫరల్ ఇన్కమ్ 5,000 5,000 ఇచ్చింది, జతకు 3,000, మొత్తం ఎంత సార్? 13,000 ఇచ్చింది. ఒక్క ఇద్దరిని బుక్ చేయించినందుకు 13,000 వచ్చిందని సుంకయ్య సార్ ఏం చేసిండు? సురేష్ సార్కు వెంకటేష్ సార్కు బిజినెస్ కూడా ఉంది, మీరు కానీ బండి బుక్ చేపిస్తే ఇన్కమ్ వస్తుందంటే సురేష్ సార్ కోసం సురేష్ సార్ ఒక ఇద్దరు తీసుకొచ్చిండు, వెంకటేష్ సార్ కోసం వెంకటేష్ సార్ ఒక ఇద్దరు తీసుకొచ్చిండు. వీళ్ళ కోసం వీళ్ళు తీసుకొచ్చిన పైన ఉన్న సుంకయ్య సార్కి ఎంత వస్తుందంటే
ఒక్క జతకు 3000 ఇస్తారు అది కంపెనీ. ఈరోజు ఎన్ని జతలు అయినాయి సార్ సార్కు? 2 జతలకు గాను 6000 రూపాయలు ఇస్తుంది. ఎందుకు ఇస్తుంది సార్ అంటే ఈరోజు కంపెనీ ముందే కమిట్మెంట్ ఇచ్చింది. ఏమి ఇచ్చింది? టీమ్ ఇన్కమ్ ద్వారా ఒక రోజుకు 3 నుంచి 50,000 సంపాదించచ్చు. అంటే చూద్దాం సార్ మనం ఎట్లా ఇస్తుంది 50,000. ఒక్క జతకు 3,000 సార్. లేదు రేపు ఒకటే జత వచ్చింది సార్, మళ్ళీ లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి మాత్రమే వచ్చింది. ఒక్క జత వచ్చింది కదా సార్కి ఎంత వస్తుంది ఇన్కమ్? 3,000 వస్తుంది. అయితే ఇవన్నీ జతలుగా వస్తే మాత్రము దాన్ని ఏంటంటే చైన్ సిస్టమ్ అంటారు. మనమేంటి బైనరీ సిస్టమ్, లెఫ్ట్ రైట్ ఎక్కడన్నా ఒకటి వచ్చినా సరే మ్యాచింగ్ మీద ఇన్కమ్ ఇస్తుంది. ఉదాహరణకు సార్కు మంచి టీం వచ్చింది, ఒకటే రోజు 10 జతలు వచ్చినాయి, ఓకేనా? జతకు 3,000 చొప్పున ఎంత వస్తుంది సార్? 30,000 రూపాయలు వస్తుంది. లేదు ఇంకా ఒక 2 నెలలు 3 నెలలు మంచి టీం క్రియేట్ అయింది, టీం ద్వారా రోజు 15 జతలు వచ్చినాయి, జతకు 3,000 చొప్పున 15 ముళ్ళ 51,000 అవుతుంది. కానీ మన కంపెనీ టార్గెట్ ఎంత? రోజుకు 50,000 సీలింగ్. రోజుకు 50,000 ఇంటూ 30 రోజులు అంటే ఒక్క నెలకు 15 లక్షలు సంపాదించే అవకాశం ఉంది సార్ మన కంపెనీలో. మనం ఎంత చేస్తే అంత వస్తుంది. కంపెనీ 15 లక్షలకు మించి మాత్రం ఇవ్వదు. ఇది సిస్టమ్. ఇందులో నేను ఏమంటున్నానంటే సార్ గానా సుంకయ్య సార్ గానా సీరియస్గా తీసుకుంటే ADMS లో ఒక 3 నెలల్లో 3 నెలలు కన్నా హార్డ్ వర్క్ చేస్తే ADMS లా 4వ నెల నుంచి మినిమం నెలకు 1,00,000 రూపాయలు సంపాదిస్తాను నేను. చూద్దాం, సంపాదిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎట్లా సంపాదించో చెప్తా. సుంకయ్య సార్ ఏం చేస్తుంది సార్ అంటే ఇక్కడ సురేష్ సార్ తీసుకొచ్చిండు, ఇక్కడ వెంకటేష్ సార్ తీసుకొచ్చిండు. ఈ సురేష్ సార్ వెంకటేష్ సార్ ఎలాంటి వాళ్ళు అంటే మంచి సూపర్ హార్డ్ వర్కర్స్. వీళ్ళ కోసం పనిచేస్తున్నారు, సుంకయ్య సార్ కోసం పనిచేస్తున్నారు. అవునా కదా? ఇక్కడ ఒక 3 నెలలు కదా 3 మంత్స్ 3 నెలలు కానీ హార్డ్ వర్క్ చేసి ఒక సైడ్లో ఒక 100 మంది టీం తీసుకొచ్చింది వీళ్ళంతా. లేదు రెండో వైపు వెంకటేష్ సార్ నుంచి ఒక 50 మంది 60 మంది టీం వచ్చింది. ఈ 100 మంది 60 మంది వీళ్ళ కోసం వీళ్ళు పనిచేస్తారు. సుంకయ్య సార్ కోసం పనిచేస్తారా సార్? కాదు కదా? వాళ్ళ కోసం వాళ్ళు పనిచేసి ఈ రోజు కన్నా 15 మంది వచ్చిందంటే 15 మంది వచ్చిన ప్రతిరోజు సుంకయ్య సార్ ఇన్కమ్ ఎంత? పర్ డే 50,000 సార్. నేనేమంటున్నా ఇది మన కంపెనీలో టాప్ ఇన్కమ్. టాప్ గురించి మాట్లాడుతున్నా, కానీ నేనేమంటున్నా అంటే టాప్ గురించి వద్దు, తక్కువ మాట్లాడతాను. తక్కువ ఏమంటున్నా 100 మంది నుంచి కూడా ఒక రోజుకి ఒక్క ఐడియా వస్తుందా కదా సార్? 100 నుంచి ఒకటి వస్తుందా కదా? ఒకటే ఐడియా వచ్చింది సార్. ఈరోజు ఎంత సార్ ఇన్కము? 3,000. జత ఒక జతకు 3,000. 3,000 ఇంటూ 30 రోజులు అంటే ఒక నెలకి ఎంత వస్తుంది సార్? 90,000 రూపాయలు వస్తుంది. నేనేమంటున్నా సార్ మొత్తంగా ఒక నెల రోజులలో ఒక ఇద్దరికి డైరెక్ట్ రెఫర్ చేసినా కూడా ఒక 10,000 వస్తుంది. అంటే యావరేజ్గా 1,00,000 రూపాయలు 100% తీసుకోవచ్చు. ADMS లో ఎవరు తీసుకోవచ్చు అంటే క్రమశిక్షణతో పనిచేసిన తీసుకోవచ్చు. ఇది మాత్రం గ్యారంటీ చెప్తాం నేను. ఇది సిస్టమ్. ఈ రకంగా చేస్తున్నాం, చేద్దాం. ప్లాన్ అనేది చాలా సూపర్ అంటే సూపర్ ఉంది సార్. డైరెక్ట్ ఎన్ని చేసుకుంటే 5,000 వస్తాయి. టీమ్ ద్వారా మాత్రం ఒక జతకు 3,000, ఒక రోజుకు 50,000 వరకు కంపెనీ ఇవ్వడానికి మనకు సిద్ధంగా ఉంది సార్. ఒక నెలకు 15 లక్షలు తీసుకోవచ్చు. మీరంతా కూడా సీలింగ్ వచ్చే వరుసగా ఉండాలని నా మనవి సార్. రకరకాల బయట చాలా రకాల కంపెనీలు ఉన్నాయి. వాళ్ళకు వాళ్ళు మీరు ఎంత ఇస్తారు, మీరు ఎట్లా ఇస్తారు, దీనికి ఎట్లా పాసిబుల్ అవుతుంది దాని గురించి కూడా ప్రశ్న ఉండదు ప్రతి ఒక్కరికి. దాని గురించి మాట్లాడదాం సార్. చూద్దాం. ఈరోజు ఒక ఫ్యాక్టరీ ఉంది సార్. ఏదైనా ఒక వస్తువు ఒక తయారు చేసే ఫ్యాక్టరీ ఉందంటే ఆ ఫ్యాక్టరీలో ఒక వస్తువు ఎందుకు తయారైతుంది అనుకుంటున్నారు సార్ మీరు? చూద్దాం. నేనేమంటున్నా ఫ్యాక్టరీ ఉంది, ఒక కస్టమర్ ఉన్నారు సార్. ఏ వస్తువు అన్నా మ్యానుఫ్యాక్చర్ యూనిట్లో ఉత్పత్తి అయిన వస్తువు అంటే తయారైన వస్తువు 30 రూపాయలకు తయారైందంటే అది కస్టమర్కు చేరే వరకు MRP ధర వచ్చేసి 100 రూపాయలు అవుతుంది సార్. 30 రూపాయలకు తయారైన వస్తువు MRP ధర వచ్చే వరకు కస్టమర్కు 100 రూపీస్ అవుతుంది. కస్టమర్కు నార్మల్గా ఏ వెహికల్ అయినా ఏ వస్తువు అయినా మధ్యలో తేడా ఎంత ఉంది సార్?
70% ఉంది. ఈరోజు మనము బండి గురించే మాట్లాడదాం, ఓకేనా? మనం బండి ఎలా తీసుకుంటాం సార్? ఒక షోరూమ్లో తీసుకుంటాం సార్. ఈ షోరూమ్ ఆయన ఒక డీలర్ దగ్గర తెస్తాడు, ఈయన ఒక డిస్ట్రిబ్యూటర్ దగ్గర తెస్తాడు, ఈయన ఒక C&F ఏజెంట్ దగ్గర తెస్తాడు సార్. ఈ C&F ఏజెంట్ అంటే ఆయన ఈరోజు మన బండిని ఫ్యాక్టరీలో తీసుకుంటారు ఎవరైనా కస్టమర్, ఓకేనా? ఇది ట్రెడిషనల్ మార్కెట్. ఒక వస్తువు ఉత్పత్తి అయిన కాడ నుంచి కస్టమర్కు చేరాలంటే కస్టమర్ షోరూమ్లో తెస్తే షోరూమ్ డీలర్లో తెస్తారు, డీలర్ డిస్ట్రిబ్యూటర్ దగ్గర తెస్తే డిస్ట్రిబ్యూటర్ C&F ఏజెంట్ దగ్గర తెస్తున్నారు. ఏ వస్తువు ఉత్పత్తి అయిందన్నా ఆ వస్తువు మనకు పిలవాలంటే ఏం కావాలి సార్? అడ్వర్టైజ్మెంట్ కావాలి, యాడ్ కావాలి, అవునా కదా? యాడ్ కావాలి. ఈ యాడ్ అనేది ఏదో చూస్తున్నాం సార్, మనం ఒక టీవీలో చూస్తున్నాం, లేదంటే ఒక పేపర్లో చూస్తున్నాం, లేదంటే సోషల్ మీడియా ఫేస్బుక్ వాట్సాప్లో చూస్తున్నాం. ఈరోజు ఈ 70% అంతా ఎక్కడ వెళ్తుంది సార్ అంటే షోరూమ్లు, డీలర్లు, డిస్ట్రిబ్యూటర్లు, టీవీలు, పేపర్లు, ఈ రకమైనటువంటి వ్యవస్థ చేస్తున్నాం. కానీ ఈ టీవీల పేపర్ల యాడ్ కావాలంటే మనం ఎవరు చేయాలి సార్? యాడ్ దానికి ఒక సెలబ్రిటీ కావాలి, ఒక హీరోయిన్ అన్న కావాలి, ఒక హీరోయిన్ అన్న కావాలి, ఒక క్రికెటర్ అన్న కావాలి, అవునా కదా? ఈ దెబ్బంతా వీళ్ళు తీసుకుంటున్నారు. ఈరోజు ADMS అనే కంపెనీ టు కస్టమర్, ఓకేనా సార్? కంపెనీ టు కస్టమర్. ఇక్కడ కూడా ADMS లో 30 రూపీస్కు తయారైన వస్తువును కస్టమర్కు 100 రూపీస్కి అమ్ముతున్నాం సార్. మధ్యలో తేడా ఎంత ఉంది సార్? ఈ 70%లోకి వెళ్ళి మన కంపెనీ మనకు ఒక 60% ఇస్తుంది సార్. ఎట్టిస్ అంటే డైరెక్ట్ రెఫర్ ఇన్కమ్, టీమ్ రెఫర్ ఇన్కమ్, రీపర్చేస్ ఇన్కమ్, అవార్డ్స్ రూపంలో ఇస్తుంది. ఇంకా 10% కంపెనీ లాభంగా మిగిల్చుకుంటుంది. ఈ రకంగా మనము సిస్టమ్ ద్వారా ఇస్తున్నాం. ఇక్కడ మన బండి వెహికల్ ఎక్కడ కూడా టీవీలో కానీ పేపర్లో కానీ అడ్వర్టైజ్మెంట్ రాదు. ఏ హీరో కూడా మనకు అడ్వర్టైజ్మెంట్ ఇయ్యడు. ఆ హీరో ఎవరు ఇస్తున్నారు అడ్వర్టైజ్మెంట్ అంటే మీరే హీరోలు, ఓకేనా? 1 ఇయర్ మనం కానీ ఒక గోల్ పెట్టుకొని వర్క్ చేస్తే ఎట్లా ఇన్కమ్ వస్తుంది సార్ ప్రతిరోజు చెప్తాడు మీకు, అవునా కాదు? కానీ సార్ లాగా కాకుండా నేను ఇంకొక రకంగా చెప్తాను, ఓకేనా సార్? చూద్దాం. 1 ఇయర్ గోల్ పెట్టుకొని పని చేస్తే ఎంత ఇన్కమ్ వస్తుంది, ఎట్లా వస్తుంది? ఒక సంవత్సరం గోల్ పెట్టుకుందాం. మనము ఫస్ట్ మంత్ ఏమంటున్నాం? నెల మొత్తములా ఒక మంచి వ్యక్తులను, సూపర్ క్వాలిటీ ఉన్న వ్యక్తులను ఇద్దరినే తీసుకొస్తాం సార్ మన కంపెనీలోకి. ఫస్ట్ మంత్ ఒక ఇద్దరినే తీసుకొస్తాం. వీళ్ళకు సెకండ్ మంత్ ఏం చెప్పాలి సార్ అంటే ఇద్దరిని ఒక ఇద్దరిద్దరు తీసుకొస్తే ఎంతమంది సార్? 2వ నెల 4 అవుతారు. వీళ్ళు 3వ నెల వచ్చే వరకు 4 ఇద్దరు వస్తే 8 మంది, 4వ నెల వచ్చే వరకు 16, 5వ నెల వచ్చే వరకు 32, 6వ నెల వచ్చే వరకు 64, 7వ నెల వచ్చే వరకు 128, 8వ నెల వచ్చే వరకు 256, 9వ నెల వచ్చే వరకు 512, 10వ నెల వచ్చే వరకు 1024, 11వ నెల వచ్చే వరకు 2048 మంది, 12వ నెల వచ్చే వరకు 4096 మంది టీం అవుతుంది సార్, ఓకేనా? ఈ 4096 మంది టీం వచ్చేసి మన టీం 4000 అవుతాం. మన కంపెనీ జత మీద ఇస్తుందా, సింగిల్కి ఇస్తుందా సార్? ఇన్కమ్ జత మీద ఇస్తుంది. డివైడెడ్ బై 2 అంటే ఎన్ని జతలు సార్? 2000 జతలు అయితే ఇంటూ జతకి ఎంత సార్ కమిషన్ మన దగ్గర? 3000. అంటే ఒక్క 100% గాన ఒక సంవత్సరం ఒక సిస్టమ్గా పనిచేస్తే మనకు వచ్చే ఇన్కమ్ ఎంత సార్ అంటే 60 లక్షలు సంపాదించే అవకాశం ఉంది సార్, ఓకేనా? దీన్ని డివైడెడ్ బై చేద్దాం. మనము నెల మన టార్గెట్, నెలకి జీతం చేస్తే నెలకు జాబ్, ఓకేనా? నెల వైజ్గా భావించుకుంటే మనకు ఒక్క నెలకు 5 లక్షల రూపాయలు సంపాదించవచ్చు సార్. ఇది మనకు అవకాశం ఉంది. నేనేమంటున్నా 100% సక్సెస్ కావాలంటే అందరూ కాదు, అవునా కదా? దీంట్లో 50% తీసుకుందాం. ఒక 50% మంది మాత్రమే పాస్ అయ్యారు, 50% పాస్ అయ్యారు.
50% అయితే ఎంత వస్తుంది సార్ మన ఇన్కమ్? 30 లక్షలు వస్తుంది సార్. 30 లక్షలకు నెలకి ఎంత పడుతుంది మనకు ఆదాయం? 2,50,000 పర్ మంత్ తీసుకోవచ్చు సార్. 50% కన్నా మనం సక్సెస్ అయితే ఈ కంపెనీలో ఈ సిస్టమ్ ప్రకారం. లేదు ఇంకా తక్కువ మాట్లాడదాం సార్, ఓన్లీ 25% మాత్రమే సక్సెస్ అయింది అనుకుందాం. 75% వాళ్ళే. 25% సక్సెస్ అయినా మనకు ఎంత వస్తుంది సార్ ఆదాయం? నెలకు సంవత్సరానికి 15 లక్షలు. నెలకు వచ్చేసి 1,25,000 రూపాయలు పర్ మంత్ వస్తుంది. 100% నేను చెప్తున్నా, ఎంత తక్కువగా పనిచేసినా 25% అనేది గ్యారంటీగా పాస్ కావచ్చు. 25% అంటే పర్ మంత్ ఎంత వస్తుంది సార్? 1,25,000 వస్తుంది మన ఆదాయము. నెలకి 25,000 రూపాయలు ఫీల్డ్ వర్క్ ఖర్చు చేసినా ప్రతి నెల 1,00,000 రూపాయలు ఖచ్చితంగా సంపాదించవచ్చు, గ్యారంటీది. ఓకేనా సార్? కానీ ఇందులో ఇంకొక మాట కూడా చెప్తా, ఊరికే వచ్చిపోయేటోళ్ళు ఉంటారు ఏడీఎంఎస్లో కనిపించిపోతుంది అప్పుడప్పుడు, వాళ్ళకు కూడా మంచి ఇన్కమే వస్తుంది. వచ్చిపోయేటోళ్ళకి ఎంత వస్తుందో చూపిస్తా. 90% బిజినెస్ ఫెయిల్ సార్ వీళ్ళది. 90% బిజినెస్ కాలే, ఫెయిల్ అయింది. జస్ట్ 10%తోనే పాస్ అయ్యారు సార్ వీళ్ళు. ఓకేనా? 10%తో పాస్ అయినా 6 లక్షల సంవత్సరానికి ఆదాయము. నెలకు వచ్చేసి 50,000 పర్ మంత్ వస్తుంది సార్. నార్మల్ పద్ధతిలో తీసుకోవచ్చు సార్. 50,000 అంటే తక్కువనా సార్? తక్కువనా? 50,000 అంటే ఏం కాదు కదా. ఖచ్చితంగా మీరు ఏ స్థాయిలో ఉండో ఆలోచించుకోండి, మీ ఆత్మ పరిశీలన చేసుకోండి. నేను చెప్తున్నా సీరియస్గా, సీనియర్స్గా ఆలోచించుకోండి. మీరు ఇప్పటి వరకు ఏ స్థాయిలో ఉన్నారు? ఇలా 100%లో ఉండరా, 50%లో ఉండరా, 25%లో ఉండరా, 10%లో ఉండరా? మీరు జాయిన్ అయిన డేట్ నుంచి ఈ రోజు వరకు ఇంటికి వెళ్ళి లెక్కేసుకోండి. జాయిన్ అయిన డేట్ అందరికీ తెలుసు కదా. డేట్ నుంచి ఈ రోజు వరకు ఎంత ఇన్కమ్ తీసుకున్నారు, ఏ పర్సెంటేజ్లో ఉన్నారు మీరు డిసైడ్ చేసుకోండి. ఫస్ట్లో ఉన్నారా, సెకండ్లో ఉన్నారా, థర్డ్లో ఉన్నారా? దయచేసి సిస్టమేటిక్గా పనిచేస్తే మనం 100% కనీసం 50%తో పాస్ అయినా కూడా ఒక మంచి ఇన్కమ్ సార్. దీన్ని ఖచ్చితంగా మనం అంతా అచీవ్మెంట్ కావాలని కోరుతున్నా. 100% కూడా ఫిక్స్ కావచ్చు, 100% కూడా తీసుకోవచ్చు, ఇంతకన్నా ఎక్కువ కూడా తీసుకోవచ్చు. ఎట్లనో చెప్తా సార్. ఎట్లా అంటున్నంటే చూడండి, మనము ఇద్దరే అని చెప్పినాం, ఇలా ఇద్దరితోనే ప్లాన్ వచ్చింది. కానీ ఒకటే నెల 20 మందిని చేసి ఎట్లుంటుంది? ఒక రేంజ్లో ఉంటుంది. దయచేసి సీరియస్గా చేద్దాం. ఎక్కువ మంది ఏం చేస్తున్నారు సార్ లీడర్స్ అంటే జత 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 అని జతకే పోతున్నారు తప్ప సొంతంగా ఒక ప్లాన్ రాసుకొని రోజు ఒక 4 లేదా 5 మందిని మనం సొంతంగా ఫాలోఅప్ చేస్తున్నామా? సొంతంగా కొత్త వ్యక్తులకు ప్లాన్ చెప్తున్నామా? చెప్పట్లేదు. మనం కొంచెం టీం అయిందంటే టీం ద్వారానే జత వస్తుందా జత వస్తుందా జత వస్తుందా జత మీదనే ఆలోచిస్తున్నాం తప్ప మనం ఓన్గా ప్లాన్ చేయట్లేదు. మనం ప్రతిరోజు కొత్త వ్యక్తుల లిస్టు రాసుకోండి. నేను చెప్తున్నా, ఇప్పుడు ఒక సిస్టమ్ ఏంటంటే ప్రతి ఒక్కరు మినిమం 100 మంది కొత్తది లిస్టు రాసుకున్నాం. మా కాడ 100 మంది లిస్టు మనం చేయలేపని సార్ చూసుకో ఒకసారి. ఓకే, 3 ఉన్నారు. నేనేమంటున్నా సార్ అంటే మనం ఎక్కడ సిస్టంలోకి రాలేకపోతున్నాం, ఎక్కడ ఫెయిల్ అవుతున్నాం అంటే కారణం ఏం చెప్పనా? మన దగ్గర ప్రణాళిక లేదు. ఫస్ట్ ఏడిఎంఎస్లో చేస్తున్నాం అంటే చేస్తున్నాం అంతే, కానీ ఎట్లా చేస్తున్నాం? మనం ఒక 5-6 మందిని టీం తీసుకొచ్చినాం. వాళ్ళే మన లెఫ్ట్ ఒక ఇద్దరు, రైట్ ఒక ఇద్దరు వస్తామని చూస్తున్నాం తప్ప మనము ఫస్ట్ దయచేసి ఈరోజు నుంచి నేను రిక్వెస్ట్ చెప్తున్నా, మీకు దయచేసి ఏంటంటే మీరు ఇంటికి పోయిన తర్వాత ఒక 100 మంది లిస్టు రాయండి సార్. 100 మంది లిస్టు రాయండి. దాంట్లో నేను పాటించిన విషయం చెప్తానండి. నేను ఊర్లో సర్పంచ్ ఇంతకుముందు మా అమ్మ సర్పంచ్ రకరకాల నాకు మంచి గ్రిప్ ఉంది ఊరి మీద. కానీ 1 కోటి రూపాయలు ఇన్కమ్ తీసుకునే వరకు మా ఊరికి ఒక్కరు కూడా ప్లాన్ చెప్పొద్దని డిసైడ్ అయ్యచ్చు. నేనేం చేస్తాను? ఓకేనా? మన పక్కన ఫ్రెండ్స్ ఉంటారు, క్లోజ్ ఫ్రెండ్స్. వీళ్ళకి చెప్తే అస్సలు వినరు. వాడు ఇళ్ళ వాటి నవ్వుకుంటూ పోతాడు. అంతే, ఇదేంద్ర మేము మస్తు చూసినాం అంటుంది. దయచేసి ఫస్ట్ మీరు మీ దోస్తులకు చెప్పొద్దు. తర్వాత రెండో విషయం అంటే మీ బంధువులు ఉంటారు కదా, మీ బంధువులకు చుట్టాలకు చెప్పొద్దు. బంధువులు లేకుండా దోస్తులు కాకుండా మీకు సర్కిలే లేదా మార్కెట్లో? డ్రీమర్ని వెతకండి సార్. డ్రీమర్ కావాలి మనకు. ఒక్కరిని తీసుకొస్తే 100 మందిని చేయగలిగే దమ్మున్న వ్యక్తిని మీకున్న 100 మంది పరిచయాలు
ఒక 10 మందిని వెతకండి సార్. పక్కన వాళ్ళకి చెప్తే నవ్వుతాడు అంతే. ఆ పక్కన దోస్తుకి ఏం రూపాయి అప్పు లేదు, వాళ్ళు ప్రశాంతంగా ఉండు. ఏడిఎం చేద్దాం దోలుకొస్తే ఏమంటారు? అదేం చేస్తాం లేదా అంటాడు. అవునా కదా? దయచేసి మనము అందరము ఒక అంశాన్ని ఒకే కోణంలో చూడాలని రూల్ లేదు. ఈరోజు నా ఆలోచన మా తమ్ముడికి ఉండదు, మా తమ్ముని ఆలోచన నాకు ఉండదు. మనం కానీ కరెక్ట్ సిస్టమేటిక్ వ్యక్తులతో ప్లాన్ చేస్తేనే బిజినెస్లో సక్సెస్ అవుతాం. ఈ విషయాన్ని మనం క్లియర్గా అర్థం చేసుకోండి. రెండో విషయం, ఫస్ట్ విషయం ఏం చెప్పినా సార్ అంటే మీరు మాత్రం ప్లాన్ రాసుకోవాలి. ఇంటికి పోయిన తర్వాత ఒక 100 మంది లిస్టు రాయండి. ఆ 100 మందిలో మీ స్నేహితులున్నా మీ బంధువులున్నా సరే రాయండి ఫస్ట్ లిస్టు. రాసిన తర్వాత ఈ 100 మందిలో లేదు 200 మంది ఉన్నా రాయండి, లిస్టు రాయండి ఫస్ట్. రాసిన తర్వాత ఇందులో నేను చెప్తే ఖచ్చితంగా ప్లాన్ ఇంటాడు, ఐడియా అవుతుంది, బుక్ చేస్తాడు, గ్యారంటీ అనుకున్న వ్యక్తులను రౌండప్ చేసుకోండి, అండర్లైన్ చేసుకోండి. అందులో 100 మందిలో ఒక 10 మందిని మనం అండర్లైన్ చేసుకున్నామా? ఫస్ట్ టార్గెట్ ఎవరు మనకు? ఈ 10 మంది అండర్లైన్ చేసిన 10 మంది మన టార్గెట్. ఈ 10 మంది కన్నా మనం కరెక్ట్ ప్లాన్ చెప్తే 10 మందిలో కనీసం మనం గ్యారెంటీ అనుకున్నదంటే ఒక 50% వచ్చిన ఒక 5-6 ఐడీలు వస్తాయా రావా? ఈ 5-6 మంది లీడర్స్ వస్తే ఈ 5-6 మందితో వర్క్ చేద్దాం సార్. వీళ్ళకి మంచిగా ప్లాన్ చెప్పి ఈ ఎవరైతే మనం టార్గెట్ చేసామో, ఎవరైతే మనం ప్లాన్ చెప్పినామో వాళ్ళకు కూడా మనకి ఇన్కమ్ రావాలంటే ఫస్ట్ వాళ్ళకి ఇన్కమ్ రావాలి. అవునా కదా? వాళ్ళకి ఇన్కమ్ రావాలంటే ఏం కావాలి సార్? ఏం కావాలి? వాళ్ళకి ఇన్కమ్ రావాలంటే ఏం కావాలి? మనం ఫాలోఅప్ చేయాలి, మనం ప్లాన్ చెప్పాలి. ఇది ఒకటే మనకు తెలుసు అని అసలు విషయం మర్చిపోతున్నాం. ఏం చెప్పిన అసలు విషయం? ఫస్ట్ ఆయనకి ప్లాన్ నేర్పియాలి సార్. మన డౌన్ లైన్లో వచ్చిన వ్యక్తికి మనం ప్లాన్ నేర్పియాలి. మనం లేకపోయినా ఆయనే స్వయంగా వెళ్ళి ప్లాన్ చెప్పేటట్టుగా మనం తయారు చేయాలి. మనం ఈరోజు తయారు చేస్తలేం. మనం పోతేనే ప్లాన్ అవుతుంది, మనం పోతేనే బిజినెస్ అవుతుంది. అట్లా ఉండడం వల్లనే మనకు బిజినెస్ కావట్లేదు. ఫస్ట్ మీరు సీనియర్స్ ఉన్నారు ఇంతమంది, మీరు ఆలోచన చేసుకోండి. మీకు లెఫ్ట్ టీంలో కానీ రైట్ టీంలో కానీ మీరు పోకుండా ఎంతమంది ప్లాన్ చెప్తున్నారు, మీరు పోకుండా ఎన్ని ఐడియాలు తీసుకురాగలుగుతున్నారు, ఇది మనకు ప్రధానమైన అంశం. ఫస్ట్ మనం పోకుండా ఈరోజు ఇంట్లో ఉన్న బిజినెస్ అయిందా లేదా? నేను ఇంటి దగ్గర ఇప్పుడు కారు కొనాలని ఒక ప్రణాళిక, ఒక ప్లాన్ చేసుకున్నా. ఆ కారు కోసం నిన్న షెడ్ కట్టించిన, అంటే కారుకు ఒక షెడ్ తయారు చేయించిన. నేను ఇంటి దగ్గరనే ఉన్నా, ఇద్దరు మేస్త్రీలు తీసుకొచ్చి షెడ్ కట్టించుకుంటున్నా. సాయంత్రం నైట్ మొత్తం అయిపోయిన తర్వాత ఫోన్ తీసి చూసుకున్నా ఈరోజు ఎంత ఇన్కమ్ వచ్చిందని. నిన్న నాకు ఇంటి దగ్గర కారు షెడ్ కట్టించుకుంటా ఉన్నా, ఇంట్లో కూర్చున్నా కూడా నా ఇన్కమ్ నిన్న 80,000 సార్. నేను ఎవరికి కూడా ఫోన్ చేయలేదు నిన్న. ఇంకోటి తెలుసా, నేను కావాలని కూడా ఫోన్ చేయ ఒక రోజు. ఎందుకు చేయనంటే చేస్తారా చేయరా? రోజు ఫాలోఅప్ చేస్తూనే చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? మరి ఏం చేయకుండా ఊపుకుంటే వాళ్ళ కోసం వాళ్ళు పనిచేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అది మనకు ప్రధానమైనది. రియల్ చెప్తున్నా. ఇప్పుడు సిస్టమ్ అనేది కావాలి. సిస్టమ్ అంటే ఇదే సిస్టమ్. ప్లాన్ తోయించుకుంటూ బిజినెస్ చేయలేదు ఒక సిస్టమ్. మనం ఏం చేయకుండా కూడా బిజినెస్ కాదు ఒక సిస్టమ్. ఇది కూడా సిస్టమే. ఇది కూడా మనకు మన ప్లాన్లో ఒక భాగమే. మనం ఎవరికి ఫోన్ చేయాలి ఈరోజు, కానీ బిజినెస్ రావాలి. వచ్చిందా? అది ఒరిజినల్ బిజినెస్. దయచేసి సార్ మీరంతా ప్లాన్ చెప్తున్నారు ఓకే, కానీ మీరు ప్లాన్ చెప్పినట్టుగా మీ జూనియర్ కూడా ప్లాన్ నేర్పియండి. వాళ్ళు కూడా మీతో సంబంధం లేకుండానే ప్లాన్ చేసి బిజినెస్ చేస్తేనే మనం 100% ఏడీఎంఎస్లో విన్ అయినట్టు. ఇంత సిస్టమ్ పాటిస్తాం. ఇంకేమన్నా విషయాలు కూడా మాట్లాడదాం. ఇంకేం మిస్ అయింది సార్? ప్లాన్ అయితే చెప్పిన అనుకుంటున్నా. అదే మనకు మన దగ్గర నంద్యాలలోనే మనకు మన గ్రేట్ లీడర్ బాసీ సార్, రెహమాన్ సార్ మనకు వెహికల్స్ అనేది ఇక్కడ షోరూమ్ పెట్టి మనకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ప్రతి ఒక్కరూ కంపెనీ ఒక టార్గెట్ ఏంటంటే ఇంతవరకు ఓన్లీ బిజినెస్ పైనే టార్గెట్ చేసింది సార్. కానీ ఇప్పుడు ఏం చేస్తుందంటే వెహికల్ పైన ఫోకస్ పెట్టడం జరిగింది. ఖచ్చితంగా 3 lakhs 3 లక్షల కన్నా ఎక్కువ ఆదాయం సంపాదించిన ప్రతి వ్యక్తి ఏడీఎంఎస్ లో వెహికల్ కొనాలి కండిషన్ పెట్టింది కంపెనీ. ఇప్పుడు రియల్ ఈ రోజు ఇంత నుంచి ఓకేనా? ఖచ్చితంగా 3 lakhs ఇన్కమ్ తీసుకున్న ప్రతి వ్యక్తి కూడా వెహికల్ కొనాలి. ఓకేనా? తర్వాత
చెప్తాం. అవార్డ్స్ కావాలంటే ఖచ్చితంగా మనకు 2 స్పాన్సర్లతో వెహికల్ ఇప్పియాలి. ఓకేనా? అట్లా అంటే ఏమవుతుందంటే 3 lakhs అబౌవ్ ఇన్కమ్ తీసుకున్న వాళ్ళు అందరూ వెహికల్ కొనాలంటే అందరూ తీసుకుంటారు కదా గ్యారంటీగా. ఒకటి. రెండోది అంటే అవార్డ్స్ కావాలంటే కూడా వెహికల్ ఇప్పియాలి. అట్లా అన్ని రకాలుగా షోరూమ్లనే ఈరోజు టార్గెట్ చేసుకొని మన షోరూమ్ పెట్టిన వ్యక్తి కూడా నిలబడాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వెహికల్ కొనాలి. ఆ సిస్టమ్తోనే చేసింది సార్. ఇంతకుముందు చాలా ఫ్రీగా ఉన్నది. ఎట్లా చెప్పనా, దాదాపు నేను ₹1 కోటి అబౌవ్ ఇన్కమ్ తీసుకుని ఇప్పుడు వరకు వెహికల్ తీసుకోవాలి, నన్ను ఏమంది. కానీ ఇప్పుడు అట్లా లేదు. ప్రతి ఒక్కరు వెహికల్ తీసుకోవాల్సిందే. జస్ట్ 3 lakhs అబౌవ్ ఇన్కమ్ తీసుకున్నా అట్లా టార్గెట్స్ ఉన్నాయి. ఖచ్చితంగా షోరూమ్లో కూడా మనకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి మీరు వెహికల్ బుక్ చేసుకోండి, వెహికల్ తీసుకోండి. మనకి ఏమన్నా రిపేర్స్ ఉన్నా ఏమన్నా సమస్యలు ఉన్నా సార్ వాళ్ళు మనకు అందుబాటులో ఉన్నారు. ఇక్కడే మనకు సర్వీస్ చేస్తారు కాబట్టి మీరు కూడా ఎక్కువ మందికి రెఫర్ చేయండి. దయచేసి నేను ఏమంటున్నా సార్ అంటే కొంతమంది ఏది పైసలు కడితే పైసలు వస్తాయి, ఒకవేళ పైసలు పోతే ఏంటి రకరకాల సమస్యలు డౌట్లు వస్తున్నాయి కదా, అడుగుతున్నారు కదా కొంతమంది బయట మార్కెట్లో. నేనేం చెప్తున్నా సార్ అంటే వెహికల్ కొనుక్కియాను సార్ చక్కగా తీసుకొచ్చి ఒక్క బండి ఇప్పిస్తే 5,000 వస్తాయి రావా, డైరెక్ట్ స్పాన్సర్ వస్తాయి కదా. నేనేమంటున్నా ఒక డిగ్రీ చదువుతున్న స్టూడెంట్ వచ్చింది సార్, లెఫ్ట్ రైట్ కింద మీద జత సిస్టమ్ లెఫ్ట్ ఇవన్నీ ఎత్తే అర్థం కాదని నేనేమంటున్నా ఒక నెల టార్గెట్ పెట్టుకొని 10 మందిని చెప్పి సార్ 10 మంది ఇంటూ 5,000 ఎంత సార్ ఇన్కమ్ అయినది 50,000. 50,000 తీసుకోవచ్చు డైరెక్ట్ రెఫర్ ఇన్కమ్ ద్వారా లెఫ్ట్ రైట్ సిస్టమ్ లేకుండానే. ఇంకో గుడ్ విషయం అంటే షోరూమ్ ఇన్నే ఉంది. కస్టమర్ తీసుకొచ్చి షోరూమ్ లో బండి చూపియండి, డెమో చూపియండి, చూపించినాక బండి ఇప్పియండి. అయిపోయినా కదా ఆయనతో మనకన్నా సమస్య ఉంటుందా? 15,000 కట్టిన మనం ఒక ఏమంటారు అంటే అవగాహన లేని వ్యక్తితో మనం బిజినెస్ లకు బలవంతంగా తీసుకొస్తే ఎక్కడైనా 15,000 ఎక్కడైనా 15,000 అంటారు. అవునా కదా? దయచేసి మనది పర్చేజ్ ఆర్డర్ కింద వెళ్తుంది, విత్ లీగల్ ఉంది. మన కంపెనీ ఒక రిసిప్ట్ అనేది ఇస్తుంది. ఆ రిసిప్ట్ తోని లైఫ్ టైంలో ఎప్పుడైనా బండి కొనొచ్చు కస్టమరు. ఓకేనా సార్? తర్వాత కండిషన్స్ కూడా ఉన్నాయి సార్. మనకు కండిషన్స్ కూడా మాట్లాడదాం. కండిషన్ ఏమంటే సార్ మన కంపెనీలో కంపెనీ ఏమంటుందంటే 5% టీడీఎస్ రూపంలో వస్తుంది సార్. టీడీఎస్ అనేది 5% కట్ అవుతుంది మనకు వచ్చే ఆదాయం నుంచి. అదేవిధంగా ఒక 10% అనేది మనకు రీపర్చేస్ ఇన్కమ్లా మన వ్యాలెట్లోనే ఉంటాయి డబ్బులు. మనకు ఎంత ఆదాయం వస్తే దాంట్లో 10% కట్ అయి ఉంటుంది. మన ఐడి ఓపెన్ చేస్తే క్లియర్గా కనిపిస్తుంది. రీపర్చేస్ కోసం ఆపింది. ఈ రీపర్చేస్ కూడా మనకు టీవీ, ఫ్రిడ్జ్, మిక్సీ, గ్రైండర్, ఏసీ, ల్యాప్టాప్ ఆ రకంగా అనుకున్నాం. కానీ కంపెనీ ఏం చేస్తుందంటే ఎలక్ట్రికల్ వైపు అంటే ఆ వస్తువుల వైపే కాకుండా కంపెనీ మనకు షేర్స్ తీసుకొస్తుంది. ఈరోజు సార్ ఒక మెసేజ్ పెట్టింది, మీ గ్రూప్లో కూడా పెడతా అశోక్ సారు. ఆ మెసేజ్ సారాంశం ఏంటంటే షేర్స్ అనేది పెట్టింది కదా సార్ గ్రూప్లో, షేర్స్గా కన్వర్ట్ అవుతుంది. 10% అనేది మనకే వస్తాయి. ఈ 5% టీడీఎస్ వస్తుంది, 10% వస్తుంది. ఇది కాకుండా ఇంకొక 10% సార్ ఇది అడ్మిన్ ఛార్జ్ కింద కట్ అవుతుంది సార్. ఈ అడ్మిన్ ఛార్జ్ కింద కట్ అయిన ఈ డబ్బులు కూడా అవార్డ్స్ రూపంలో కూడా కొంత మనకు తిరిగి ఇవ్వడం జరుగుతుంది. ఈ రకంగా సిస్టమ్ ఉంది. ఇది కాకుండా కండిషన్స్ ఏమున్నాయి సార్ అంటే ఎవరైనా కస్టమర్ 15,000 రూపాయలు కట్టి బండిని అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నారు. అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నటువంటి ఈ డబ్బులను తిరిగి మళ్ళీ ఇవ్వబడవు. బండిగానే కస్టమర్ బుక్ చేసుకుంటే ఇది పర్చేజ్ ఆర్డర్ కిందకి వెళ్తుంది 15,000. మీరు ఎప్పుడు బండి కొనాలన్నా కస్టమరు బండి కొనుక్కోవచ్చు. 18 రకాల బండ్లు ఉన్నాయి. ఒక టీవీ కూడా ఉంది సార్. ఆ టీవీ వచ్చేసి 65 ఇంచెస్ టీవీ. ఇది 4K QLED టీవీ. 4K QLED టీవీ అనేది ఉంది మన దగ్గర. దీని ఖరీదు ఎంత అంటే 96,500 సార్. ఓకేనా? ఇది సెకండ్ ప్రోడక్ట్ మన కంపెనీలో. ఫస్ట్ ప్రోడక్ట్ ఏముంది సార్? ఫస్ట్ ప్రోడక్ట్ 18 మోడల్స్, 18 రకాల బండ్లు ఉన్నాయి. సెకండ్ ప్రోడక్ట్ వచ్చేసి ఏముందంటే
ఒక 4K QLED టీవీ ఉంది, దీని రేట్ వచ్చేసి 96,000. మనం కట్టిన 15,000తో ఈ టీవీ అయినా తీసుకోవచ్చు. లేదంటే మనకు థర్డ్ వన్ వచ్చేసి మనకు హోమ్ అప్లయన్స్, అంటే నేను చెప్పిన కదా టీవీ, ఫ్రిడ్జ్, మిక్సీ గ్రైండర్ రకరకాల కలర్స్ ఉన్నాయి. అది కాకుండా మన దగ్గర ఆటోస్ ఉన్నాయి సార్, ప్రజెంట్ ఆటోస్. ఇది 3 రకాల ఆటోలు తయారైనాయి. ఇంకో 2 మోడల్స్తోనే కంపెనీ త్వరలో ఆటోలు కూడా రిలీజ్ చేస్తుంది. ఇది 3వ ప్రోడక్ట్. 4వది వచ్చేసి మన దగ్గర కార్ వస్తుంది సార్. మనం కార్ కూడా యూజ్ చేసుకోవచ్చు 15,000. 5వది వచ్చేసి మనకి ఏముంది సార్ అంటే ట్రాక్టర్. ఈ 5 రకాలకు మాత్రమే ఈ యొక్క వీటికి మాత్రమే మన 15,000 అనేది వర్తిస్తుంది. ఓకేనా సార్? కావాలంటే ఒకసారి ఫోటో తీసుకుని గ్రూప్లో పెట్టండి సార్. వీటికి మాత్రమే మన కంపెనీ 15,000 అనేది వర్తిస్తుంది. కొంతమంది టీవీలు ఇస్తారంట కదా సార్, ఫ్రిడ్జ్లు ఇస్తారంట కదా సార్, అంటే అది రీపర్చేస్లో తప్ప మనం కట్టిన 15,000తోని వీటికి యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 2 అందుబాటులో ఉన్నాయి. ఏంటి? వెహికల్స్ అందుబాటులో ఉన్నాయి, టీవీ అందుబాటులో ఉన్నది. ఇవి త్వరలో రాబోతున్నాయి, కమింగ్ సూన్. ఓకేనా సార్? ఇది కాకుండా